స్పోర్ట్స్ నిర్వహించాలంటే ఒక పెద్ద సిస్టమ్ కావాలి. అంటే ఇతర దేశాల వాళ్ళందరినీ పిలుచుకొస్తే గనక వాళ్ళకి కోచ్‌లకి రూమ్సు, స్ట ఈ క ఆడేవాళ్ళకి రూమ్సు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, జిమ్ములు, గిమ్ములు, మంచి ఫుడ్డు, వాళ్ళ దేశాలకు సంబంధించిన ఫుడ్ ఇయన్నీ ఏర్పాటు చేయాలి. ఇదంతా చేయలేకనే దేశాలు విఫలమవుతుంటాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ముందుకొచ్చి చేస్తుంటాయి. అయితే భారతదేశం మాత్రం ఈ దఫా 2 కీలకమైన వాటికి టెండర్ వేసింది. ఒకటి కామన్‌వెల్త్ గేమ్స్‌కి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అదొకటి. అట్లాగే 2036లో అంటే 2030లో జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కి టెండర్లు వేసింది. 2036లో జరిగేటటువంటి ఒలింపిక్స్‌కి టెండర్లు వేసింది. అట్లాగే ఇప్పుడొచ్చేటప్పటికి ఈ వీటన్నిటికి కూడా వాస్తవం కామన్ బిడ్ కెనడా వేస్తే దానికంటే కూడా మనది బాగుంది. వీళ్ళేం పెట్టారంటే అహ్మదాబాద్‌లో ఒక స్పోర్ట్స్ సిటీనే తయారు చేస్తాం. అక్కడే అన్ని రకాలైన స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి కోర్ట్సు, అథ్లెటిక్స్‌కి కావాల్సినటువంటి ఏర్పాట్లు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం ఇట్లాంటి ఏర్పాట్లు, ఉండటానికి ఏర్పాట్లు ఇయన్నీ చేస్తాం. ఇది 2030కి పనికొస్తుంది, 2036కి పనికొస్తన్నటువంటిది వాళ్ళకిచ్చినటువంటి సమాచారం. మరి ఓకే అయితే గనక మనకి ఈ 2 వస్తే గనక భారతదేశం పేరు ప్రపంచమంతా వినబడుతది.